మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ 60,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. గతంలో మున్సిపల్ కమిషనర్పై అవినీతి ఆరోపణలున్నాయి. బాధితుడు వెంకట్ వద్ద నుంచి డబ్బులు డిమాండ్ చేసిన దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య ఇంటి నిర్మాణ పర్మిషన్ కొరకు డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అప్పుడు సబ్ ఇన్స్పెక్టర్ ఉండే మాతో ఊరినప్పుడు 1983లో మేము ఒక ఎకరా జాగా కొన్నాం. ఆయన ఎకరా 20 గుంటలు కొత్తలకు ఇస్తాం. 2 ఎకరాలు 20 గుంటలు 10 గుంటల భూవివాదం జరుగుతున్నది. ఆ 10 గుంటలది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని అనేక దౌర్జన్య కంటే కొనసాగిస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాడు. స్టేటస్ కో ఉండగా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు 2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చినారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి ఇవ్వకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం కూడా దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది, స్థానిక సంస్థల జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.